హాయ్ వ్యూయర్స్, మనం ఇంగ్లీష్లో ఏదైనా కన్వర్జేషన్ స్టార్ట్ చేసేటప్పుడు కామన్గా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. హౌ ఓల్డ్ ఆర్ యూ, హౌ వాస్ యువర్ డే, వెన్ డూ యూ వేకప్, వెన్ డూ యూ గో టు స్లీప్, డూ యూ నో ఇంగ్లీష్? ఇలాంటి ప్రశ్నలు మనం అడుగుతూ ఉంటాం, అలాగే మనం వింటూ ఉంటాం, అంటే మనల్ని అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఇంగ్లీష్లో వాటికి సిచ్యుయేషన్ బట్టి మనం కొన్ని సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఏంటి, ఎలా చెప్పాలి అనే విషయాన్ని ఈ వీడియో లెసన్లో నేను మీకు ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేయబోతున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Sahastra 26, the magic of English. So what are you waiting for? Let's get started. The first question is, when do you wake up in the morning? ఏ సమయానికి నిద్ర లేస్తావు? మనకి జనరల్గా కామన్గా ఇటువంటి ప్రశ్న మనం స్పోకెన్ ఇంగ్లీష్లో, అంటే మన ఇంగ్లీష్ ఎవరితో మాట్లాడుతున్నప్పుడు జనరల్గా అడగడం జరుగుతుంది. అయితే దానికి రెస్పాన్స్ ఎలా ఉండాలి, దానికి ఎలా సమాధానం ఇవ్వాలనేది ఇప్పుడు చూద్దాం. అరౌండ్ 6 in the morning. అరౌండ్ అంటే సుమారు, ఇంచుమించు, అంటే ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తాను దాదాపుగా, అంటే ఆ ప్రాంతంలో, అంటే 11:15, 5 నిమిషాల దాకా 6, 5, 6:10 ఆ ప్రాంతంలో నేను నిద్ర లేస్తాను చెప్పేటప్పుడు ఇలా మనం అరౌండ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. స్పోకెన్ ఇంగ్లీష్లో జనరల్గా ఏఎం పిఎం అని చెప్పి మనం యూజ్ చేయం, పార్ట్స్ ఆఫ్ ది డేని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద నూన్ అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది తప్ప ఏఎం పిఎం అని చెప్పి జనరల్గా యూజ్ చేయడం జరగదు. అబౌట్ లేదా మోర్ ఆర్ లెస్ అట్ 6 o'clock ఇన్ ద మార్నింగ్, దాదాపు సుమారు ఇంచుమించు 6 గంటల ప్రాంతంలో నిద్ర లేస్తాను. చూడండి, 6 o'clock లేదా సింపుల్గా 6 అనే సరిపోతుంది. ఐ గెట్ అప్ అట్ 6, ఐ వేకప్ అట్ 6 అలా కూడా మనం చెప్పొచ్చు. She wakes up usually at 5:30 in the morning. ఇక్కడ చూడండి, ఇక్కడ 5 o'clock అని చెప్పలేదు, ఎందుకంటే 5:30 వచ్చింది కాబట్టి. ఎట్ 5:30 అంటే ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ టైం కాబట్టి ఇక్కడ మనం ఎట్ యూజ్ చేస్తాం. అంటే సాధారణంగా జనరల్గా she wakes up, ఆమె 5:30కి నిద్ర లేస్తుంది ఉదయాన్నే. ఇక్కడ చూడండి, ఇది రెగ్యులర్ యాక్షన్, అంటే ఆమె రోజు ఉదయాన్నే నిద్ర లేస్తుంది కాబట్టి రెగ్యులర్ యాక్షన్ కాబట్టి ఇక్కడ మనం సింపుల్ ప్రెజెంటెన్స్ యూజ్ చేసాం. అందువల్ల సబ్జెక్ట్ షీ కాబట్టి ఇక్కడ వేక్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేయడం జరిగింది. ఫైనల్లీ షీ వేక్స్ అప్ అని చెప్పి మనకి రావడం జరిగింది. ఐ యామ్ అప్ ఇన్ ద ఎర్లీ అవర్స్. ఎర్లీ అవర్స్ అంటే పెందలాడే, అంటే సూర్యోదయం అవ్వకముందే అన్న ఆ సమయాన్ని మనం చెప్పడానికి ఎర్లీ అవర్స్ అంటాం. ఐ యామ్ అప్, చూడండి, యామ్ అప్ అన్న వేకప్ అన్న ఒకటే. ఐ యామ్ అప్ లేదా షీఈస్ అప్ లేదా దే అప్, అంటే ఈజ్ అప్, ఆ అప్, యామ్ అప్ అని చెప్పి మనం అడ్వాన్స్డ్గా మనం వేకప్ బదులుగా చెప్తూ ఉంటాం. ఐ యామ్ అప్ ఇన్ ద ఎర్లీ అవర్స్, నేను పెందలాడే నిద్ర లేస్తాను చెప్పడానికి ఇలా ఐ యామ్ అప్ అని చెప్పి సింపుల్గా మనం చెప్పొచ్చు. ఐ వేకప్ ఎట్ 5:30, నేను 5:30కి లేస్తాను. బట్ ఐ గెటప్ ఎట్ 6 AM, 6 గంటలకు లేస్తాను. అదేంటి, గెటప్ వేకప్ రెండు ఒకటి కాదా? కాదు, రెండు మధ్య డిఫరెన్స్ ఉంది. అదేంటంటే వేకప్ అంటే మనకి మెలకువ రావడం, అంటే మనం పడుకున్న తర్వాత కళ్ళు తెరవడాన్ని మనం వేకప్ అంటాం. అలా కాకుండా గెటప్ అంటే బెడ్ నుంచి పైకి లేచి వెళ్ళడాన్ని గెటప్గా చెప్పొచ్చు. అంటే నేను 5:30కి నిద్ర నుంచి లేస్తాను, కానీ బెడ్ మీద నుంచి 6 గంటలకి లేవడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ రెండు మధ్య డిఫరెన్స్ని తెలుసుకోవచ్చు. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, వెన్ డూ యూ గో టు స్లీప్? మీరు ఎప్పుడు నిద్ర ఉపక్రమిస్తారు, మీరు ఎప్పుడు నిద్రపోతారు, మీరు ఎప్పుడు నిద్రకు వెళ్తారు? మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం ట్రాన్స్లేషన్ చేసినట్లయితే అలా ఉంటుంది. దీనికి సమాధానంగా మనం డిఫరెంట్ కైండ్స్, అంటే ఆ సిచ్యుయేషన్ బట్టి మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చూడండి, అరౌండ్ 10 in the night, అంటే 10 o'clock అనకుండా అరౌండ్ 10 in the night, లేదా సింపుల్గా అరౌండ్ 10 అని చెప్పొచ్చు. అంటే 10 గంటల ప్రాంతంలో, సుమారుగా 10 గంటల ప్రాంతంలో నేను నిద్రపోతా అని చెప్పి చెప్తున్నాం. అలాగే అట్ 10 in the night అంటే ఎగ్జాక్ట్గా మన పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఎట్ యూజ్ చేసి ఉంటుంది. అంటే సరిగ్గా నేను 10 గంటలకు నిద్రపోతా అని చెప్పేటప్పుడు ఆ సరిగ్గా అనడానికే ఇక్కడ మనం ఎట్ యూజ్ చేయాలి. ఐ గో టు స్లీప్ అట్ 9:30 in the night, 9:30కి, అంటే 9:30 నేను నిద్రకి వెళ్తాను అని ఇక్కడ మనం చెప్తున్నాం. ఐ యూజువల్లీ ఫాల్ ఏ స్లీప్ బిట్వీన్ 9 to 10 PM. ఫాల్ ఏ స్లీప్, అది కూడా నిద్రపోవడమే. నేను 9 నుంచి 10 గంటల మధ్యలో నిద్రకి వెళ్తాను, నిద్రపోతానని చెప్పి ఇక్కడ చెప్తున్నాను. చూడండి, ఫాల్ ఏ స్లీప్ అనేది ఒక రకమైన ఫ్రేజ్. ఐఎమ్ యూజువల్లీ ఇన్ బెడ్ బై 9:30.
చూడండి. ఇన్ బెడ్ అంటే బెడ్ మీద ఉంటాను, అంటే పడుకుంటానా లేదా, నిద్రపోతానా లేదనేది తెలియదు. కానీ బై 9:30 అంటే బై అంటే కల్లా, అంటే 9:30 కల్లా, అంటే 9:30 కల్లా నేను బెడ్ మీద ఉంటాను. సాధారణంగా జనరల్గా అంటే 9:30 కల్లా నేను బెడ్ ఎక్కేస్తాను చెప్పి ఇక్కడ మనం చెప్తున్నాం. ఐఎమ్ ఇన్ బెడ్ బై 10:30 అండ్ యూజువల్లీ స్లీప్ బై 11. చూడండి ఇక్కడ, అంటే నేను 10:30 కల్లా బెడ్ మీద ఉంటాను, కానీ పడుకునేసరికి 11 అవుతుంది. అంటే 11 గంటలకు పడుకుంటాను. అప్పటి వరకు ఏ ఫోనో ల్యాప్టాప్ చూస్తూ ఉండి తర్వాత 11కి ఏమో పడుకుంటాను చెప్పి చెప్తున్నాను. అంటే చూడండి, బెడ్ మీద ఉండడం వేరు, నిద్రపోవడం వేరు, అస్లీప్. ఓకే, నెక్స్ట్ వన్. మై బెడ్ టైమ్ ఈజ్ 10 PM. బెడ్ టైం అంటే నిద్రపోయే సమయం. నా నిద్రపోయే సమయం 10 గంటలకి, అంటే నేను 10 గంటలకి నిద్రపోతూ ఉంటాను చెప్పి ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ డూ యూ నో ఇంగ్లీష్. మీకు ఇంగ్లీష్ తెలుసా? కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా అని చెప్పి మనల్ని చాలాసార్లు అడుగుతూ ఉంటారు, ప్రత్యేకంగా ఫోన్ కన్వర్జేషన్లో. అలాంటప్పుడు మన సమాధానం ఎలా చెప్పాలి అంటే ఐ నో లిటిల్. నాకు కొంచెం తెలుసు, అంటే అంత పెద్దగా తెలియదు, కొంచెం తెలుసు అని చెప్పేటప్పుడు లిటిల్ చెప్పొచ్చు. ఐ నో లిటిల్. ఐ డూ స్పీక్ సమ్ ఇంగ్లీష్. నేను కొంతవరకు ఇంగ్లీష్ మాట్లాడగలను. డూ స్పీక్ సమ్ ఇంగ్లీష్ అంటే కొంతవరకు. ఐ డోంట్ నో దట్ మచ్. అంత నాకు తెలియదు, అంటే అంత బాగా మాట్లాడలేను. దట్ మచ్ అంటే అంత అని అర్థం వస్తుంది. ఐ డోంట్ నో, నాకు తెలియదు అని చెప్పి ఇలా చెప్పాం. మై ఇంగ్లీష్ ఇస్ పూర్. నా ఇంగ్లీష్ చాలా పూర్, అంటే సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. ఐ డోంట్ నో ప్రాపర్ ఇంగ్లీష్. మై ఇంగ్లీష్ ఇస్ పూర్. ఐఎమ్ నాట్ గుడ్ అట్ ఇంగ్లీష్ ఇలా చెప్పొచ్చు. అలాగే ఐఎమ్ సో వీక్ అట్ మై ఇంగ్లీష్ ఇలా మనం అనొచ్చు. ఐ డోంట్ నో ఇంగ్లీష్ వెల్. నాకు ఇంగ్లీష్ అంత బాగా తెలియదు అని చెప్పడం కూడా ఇలా మనం వెల్ యూజ్ చేసి చెప్పొచ్చు. ఎస్ ఐ కెన్. మాట్లాడగలను. నో ఐ కాంట్. లేదు, మాట్లాడలేను. చూడండి, సింపుల్గా మన ఆన్సర్ చెప్పాం. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ అనే ప్రశ్నకు సింపుల్గా మనం ఎస్ ఐ కెన్, మాట్లాడగలను, నో ఐ కాంట్, మాట్లాడలేను చెప్పి మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఐ కెన్ అండర్స్టాండ్ బట్ ఐ కాంట్ స్పీక్ ప్రాపర్లీ. నేను అర్థం చేసుకోగలను, కానీ ఐ కాంట్ స్పీక్ ప్రాపర్లీ, ప్రాపర్గా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడలేను. చాలాసార్లు ఇటువంటి ఆన్సర్ మనకి వినిపిస్తుంటుంది మాట్లాడేటప్పుడు. ఐ కెన్ బట్ లిటిల్. ఐ కెన్ అంటే ఐ కెన్ అండర్స్టాండ్, ఐ నో. బట్ లిటిల్ అంటే కొద్దిగా అర్థం చేసుకోవాలి, కొద్దిగా మాత్రమే నాకు వచ్చని చెప్పి ఇలా చెప్పాం. ఐఎమ్ నాట్ గుడ్ అట్ ఇంగ్లీష్ అంటే ఐఎమ్ పూర్ అట్ ఇంగ్లీష్, లేదా ఐఎమ్ సో వీక్ అట్ ఇంగ్లీష్ అని చెప్పి మనం ఇలా ఇంగ్లీష్ రాదని చెప్పొచ్చు. అలా కాకుండా ఇంగ్లీష్ బాగా వచ్చు అని చెప్పాలనుకోండి, ఎస్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెల్, ఎస్ ఐఎమ్ గుడ్ అట్ ఇంగ్లీష్ ఇలా మనం పాజిటివ్గా కూడా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ హౌ ఓల్డ్ ఆర్ యూ. వయసు ఎంత. వాట్ ఈస్ యువర్ ఏజ్. మీ వయసు ఏంటి, మీ వయసు ఎంత అని చెప్పి మనం సాధారణంగా వింటూ ఉంటాం, అలాగే మనం అడుగుతూ ఉంటాం. అలాంటప్పుడు రెస్పాన్స్ ఎలా ఉండాలో చూద్దాం. ఐఎమ్ 20. నాకు 20. అంటే మనం నాకు 20 సంవత్సరాల వయసు అని చెప్పి పూర్తిగా చెప్పకుండా సింపుల్గా ఐఎమ్ 20 అని చెప్పొచ్చు. లేదా ఐఎమ్ 20 years old. నాకు 20 సంవత్సరాల వయసు అని చెప్పడానికి ఇలా మనం పూర్తిగా చెప్పాల్సి ఉంటుంది. హీ ఈజ్ 30. అతనికి 30 సంవత్సరాలు, అంటే అతనికి 30 సంవత్సరాల వయసు. అలాగే షీ ఈజ్ 70. ఆమెకు 70 సంవత్సరాల వయసు అని చెప్పడానికి ఇలా మనం ఈజ్ బీ ఫార్మ్స్ యూజ్ చేసి చెప్పొచ్చు. ఐఎమ్ లైక్ 20 or సంథింగ్. నాకు 20 ఎంతో ఉండొచ్చు. చూడండి, 20 ఎంతో ఉండొచ్చు అంటే మనం ఎగ్జాక్ట్గా మనం ఏజ్ చెప్పడానికి ఇష్టం లేనప్పుడు అలా మనం ఈ లైక్ ఆర్ సంథింగ్ అనే ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఐ కుడ్ బి 25. నాకు 25 ఉండవచ్చు. లేదా ఐ మే బీ 30. మేబీ ఉండవచ్చు, 30 సంవత్సరాల వయసు ఉండవచ్చు నాకు అని చెప్పడానికి ఇలా మనం మేబీ కుడ్ బి యూజ్ చేయొచ్చు. ఐ విల్ టర్న్ 25 దిస్ మంత్. ఈ నెలలో నాకు 24 పూర్తయిపోయి 25 వస్తాయి, అంటే 25వ సంవత్సరంలోకి నేను అడుగట్టబోతున్నాను ఈ నెలలో లేదా ఈ సంవత్సరంలో అని చెప్పి మనం చెప్పడానికి ఇలా టర్న్ అనే ఒక రకమైన వెర్బ్ని యూజ్ చేసి ఉంటుంది. అలాగే ఐ హ్యావ్ జస్ట్ టర్న్ 25 years. నాకు ఇప్పుడే, అంటే జస్ట్ టర్న్ అంటే ఈ మధ్యనే 25 సంవత్సరాలు పూర్తయిపోయాయి. ఇలా మనం సింపుల్గా మన ఏజ్ గురించి చెప్పొచ్చు. ద లాస్ట్ థింగ్ ఈజ్ హౌ వాస్ యువర్ డే. ఈరోజు ఎలా గడిచింది, ఈరోజు ఎలా ఉందని చెప్పి మనం ఏదైనా ఒక కన్వర్జేషన్ స్టార్టింగ్లో జనరల్గా అడుగుతూ ఉంటాం. అలాగే మనల్ని చాలామంది అడుగుతూ ఉంటారు ఇంగ్లీష్లో. అయితే ఇక్కడ చాలామంది డౌట్ వస్తుంది, వాస్ ఎందుకు యూజ్ చేయాలి. ఎందుకంటే మనం గడిచిపోయిన కాలం గురించి, ఆ రోజు గడిచిపోయిన కాలం గురించి మనం అడుగుతున్నాం, ఆ రోజు ఎలా ఉంది అడుగుతున్నాం. కాబట్టి ఇక్కడ వాస్ యూజ్ చేయడం కరెక్ట్. ఈరోజు ఎలా గడిచింది, దానికి మన సమాధానం ఎలా చెప్పాలంటే
డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆన్సర్స్ మనం చెప్పొచ్చు ఆ సిచ్యుయేషన్ బట్టి. ప్రెటీ గుడ్, చాలా బాగుంది. అలాగే గ్రేట్, యువర్స్. చూడండి, గ్రేట్ అని చెప్పిన తర్వాత కామ ఉందంటే మనం ఆపాలి. గ్రేట్, యువర్స్ అంటే బాగుంది, నీ సంగతి ఏంటి, నీకు ఎలా గడిచిందని చెప్పి మనం ఎలా అడగవచ్చు. అలాగే అమేజింగ్, చాలా అద్భుతంగా ఉంది. స్ప్లెండిడ్, చాలా బాగుంది. లాట్స్ ఆఫ్ వర్క్, చాలా పని, ఎక్కువగా పని ఉంది ఈరోజు, ఇలా చెప్పొచ్చు. ఎక్సలెంట్, గ్రేట్, ఇలా మనం రకరకాల అడ్జెక్టివ్స్ మనం వాడవచ్చు. ఇట్ హ్యాస్ బీన్ గ్రేట్, యువర్స్. హ్యాస్ బీన్ ఎందుకు యూజ్ చేస్తామంటే అప్పటి వరకు బాగుందని చెప్పడానికి, అప్పటి వరకు అన్న సెన్స్ రావడానికి హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ మనం యూజ్ చేస్తాం. ఇట్ హ్యాస్ బీన్ గ్రేట్, చాలా బాగుంది ఇప్పటి వరకు. యువర్స్, నీది, నీ రోజు ఎలా గడిచింది, నీకు ఎలా ఉందని చెప్పేటప్పుడు యువర్స్ అని చెప్పి అంటూ ఉంటాం. ఇట్ హ్యాస్ బీన్ గుడ్, యువర్స్. ఇది కూడా సేమ్ అర్థం వస్తుంది. ఇట్ వాస్ ఆసమ్, చాలా అద్భుతంగా ఉంది. ఆసమ్ అంటే అద్భుతంగా ఉంది, స్ప్లెండిడ్గా ఉందని చెప్పి ఈ ఆసమ్ ప్లేస్లో స్ప్లెండిడ్, ఫ్యాంటాస్టిక్, ఇలా రకరకాల అడ్జెక్టివ్స్ మనం యూజ్ చేయొచ్చు. ఇట్స్ నాట్ గుడ్, అంతగా బాగోలేదు, ఏదో సోస్ అంటూ ఉంటాం కదా, ఇట్ వాస్ సోస్ అని కూడా మనం యూజ్ చేయొచ్చు. స్ప్లెండిడ్, థ్యాంక్స్, యువర్స్. బాగా ఉంది, థ్యాంక్స్, అడిగిన ధన్యవాదాలు. మరి మీది? ఇట్స్ నాట్ గోయింగ్ టూ బ్యాడ్లీ అంటే ఇక్కడ చూడండి, ఇట్స్ నాట్ గోయింగ్ టూ బ్యాడ్లీ అంటే మరీ అంత వరస్ట్గా ఏం లేదు, ఏదో అలా బాగుందని చెప్పి చెప్పొచ్చు. ఐఎమ్ అఫ్రైడ్, ఐఎమ్ నాట్ హ్యావింగ్ సచ్ ఎ గుడ్ డే. ఇక్కడ ఐఎమ్ అఫ్రైడ్ అంటే భయపడుతున్నాను కాదు, చెప్పడానికి సంకోచిస్తున్నాను. ఏదో అంత మంచిగా గడవలేదులే అని నేను అనుకుంటున్నాను, అంత మంచిగా గడవలేదు ఈరోజు అనుకుంటున్నాను చెప్పడానికి ఇలా ఐఎమ్ అఫ్రైడ్ యూజ్ చేసి ఐఎమ్ నాట్ హ్యావింగ్ సచ్ ఎ గుడ్ డే అని చెప్పి మనం చెప్పొచ్చు. Friends, if you want to know this kind of interesting things, unknown things about English, please visit our channel Sahastra 26, the magic of English. And also I request you to please press on bell button for getting my latest video notifications. Thank you very much for watching my video. Happy learning and keep learning.